శ్రీ బొప్పే శ్రీనివాస్. స్నేహానికి పోత పోస్తే అచ్చం అతని రూపంలాగే కనబడుతుంది. కరుణా తరంగం, దైవభక్తి, పెద్దల ఏడ ఆదరణ, కళాభిలాష, అవసరాన ఆదుకునే హృదయం, అన్నీ కలిసి పుట్టిన పుణ్య జన్మ అది. ఆర్ద్రమైన హృదయంలోనే విప్పారుతుంది స్నేహం. చట్టాళ్లలోనే ఏనాడూ జలజాతం పుడుతుందా అని ఒక కవి వాచ. సున్నిత హృదయుడు ఈ మనసున్న మిత్రుడు. జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తాం. కొందరు పరిచయస్తులుగా మిగిలిపోతారు, కొందరు సహచరులుగా ఉంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే మన హృదయంలో శాశ్వత స్థానం సంపాదిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో బొప్పే శ్రీనివాస్ ఒక్కరు. నూటికో కోటికో ఒక్కడు. స్నేహం అనేది కేవలం సంబంధం కాదు, అది మన జీవిత ప్రయాణంలో ఒక అద్భుతమైన అనుభూతి. రక్త సంబంధం లేకపోయినా మనసులను కలిపే బంధం స్నేహం. సంతోషంలో నవ్వులను పంచుకునేవారు చాలామంది ఉంటారు, కానీ కష్టకాలంలో మనతో పాటు నడిచేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి నిజమైన మిత్రుడు ఈ ప్రసన్న ప్రియుడు. ఇక్కడున్న వారంతా శ్రీనుతో పరిచయం మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు సృష్టించుకున్నారు. ఎన్నో సమావేశాలు, ఎన్నో చర్చలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో నవ్వులు, ఎన్నో భావోద్వేగ క్షణాలు ఈ అపురూప స్నేహాన్ని బలపరిచాయి. మిత్రులం మన జీవితంలోని చిన్న విషయాల నుంచి పెద్ద కలల వరకు మనం ఒకరితో ఒకరం పంచుకున్నాం. తనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, తాను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా తన అపురూప వ్యక్తిత్వంతో ముద్ర వేస్తాడు. అందరినీ కలుపుకు వెళ్లే మనస్తత్వం, ప్రతి ఒక్కరిని గౌరవించే స్వభావం, అవసరమైనప్పుడు నిండు హృదయంతో సాయం చేసే సుగుణం శ్రీనుని ప్రత్యేకంగా నిలబెట్టాయి. శ్రీను మాటల్లోనే చెప్పాలంటే, డబ్బులు వస్తాయి, పదవులు వస్తాయి, పోతాయి, పేరు ప్రతిష్టలు కూడా కాలంతో కరిగిపోతాయి. కానీ మనం సంపాదించుకున్న స్నేహాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. మన జీవితంలో నిజమైన సంపద స్నేహితులే అని అంటూ మనకు ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తూ ఉండడం, ఆచరించాడు కూడా. ఆ భావనలతోనే కవితలు వ్రాయడం మనకు సర్వవిదితం. ఈ స్నేహ సామ్రాజ్యపు రాజు కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నాడు, మరెన్నో హృదయాలను గెలవాలని జైత్రయాత్రతో. ఇది వీడ్కోలు కాదు, కేవలం ఒక కొత్త అధ్యాయానికి నాంది ప్రస్తావన అంతే. అతనితో భౌతికంగా దూరం పెరిగిన మనసుల మధ్య దూరం పెరగనివ్వడు. కాలం పరిస్థితి మారవచ్చు, స్నేహం శోభాయమానంగానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి, కలలన్నీ నెరవేరాలి. జీవితంలో విజయాలు, సంతోషాలు, ముఖ్యంగా ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక్కటి మాత్రం నిజం, తాను విలువల్ని అత్యంత ఉన్నత స్థానంలో ఉంచి చూపాడు ఉదాహరణగా. అది అందరికీ సాధ్యం కానంత ఎత్తు. ఆ స్నేహం ఒక గమ్మత్తు మత్తు. ఆ మత్తు ఈ నిరంతరం ప్రసారమయ్యే స్నేహ విద్యుత్తు సదా కొనసాగాలి. తనతో స్నేహం మన జీవితంలో ఒక అందమైన జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక వరం, నిరంతరం గుండెల్లో మోగే తీయని స్వరం. అతని నూతన పయనంలో రాదారి వెంట నవ్వుతూ పూలు జల్లుదాం. శుభాకాంక్షలు మిత్రమా అని మనసు విప్పి చెప్పుదాం. ఒక్కటి మాత్రం చివరిగా ఒక్క మాటగా, నీ స్నేహం మా హృదయాల్లో ఎప్పటికీ పదిలం. ఈ మధుర జ్ఞాపకాలు అజరామరం. శుభం.